హలో గైస్, ఐ మహా. బిర్యానీ అంటే ఎక్కడ లేని ఆకలి పుట్టుకొస్తుంది. ఇష్టమైన ఫుడ్ లిస్ట్ తీస్తే ఫస్ట్ బిర్యానీయే వస్తుంది కదా. రెస్టారెంట్ ఫుడ్ ఏముందండి, టేస్టింగ్ సాల్ట్ వేస్తే నోటికి రుచిగా అనిపిస్తుంది అంతే. ప్లేట్లో బిర్యానీ పడింది అంటే కమ్మగా వాసన రావాలి, చికెన్ ముక్క పట్టుకోగానే మెత్తగా అనిపించాలి, బిర్యానీని చూడగానే ఫేస్లో స్మైల్ రావాలి. ఏముంది, అలాంటి బిర్యానీ చేసుకోవాలి అంటే చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలి, ఉప్పు పసుపు వేసుకొని. కడిగేసిన చికెన్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, బాదం, జీడిపప్పు పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ పెరిగేసారనుకోండి ముక్క మెత్తగా ఉడుకుద్ది. రెస్టారెంట్ స్టైల్లో లాగా మనకి కావాలి కాబట్టి బాస్మతి రైస్ ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. వార్చుకోవడం వస్తే ఇలా నీళ్ళల్లో రైస్ని ఉడకబెట్టుకొని పలుకు చూసుకొని అన్నం వార్చుకోవాలి. ఇందులో మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె వేసి ఉడకబెట్టుకోవాలి రైస్ని. బాగా మసాలా దట్టించిన చికెన్ ముక్కల్ని వేడి వేడి నూనెలో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. గ్రేవీ కోసం మనం వేసిన పేస్ట్లు సరిపోతాయి. పచ్చిమిర్చి దట్టంగా వేసుకొని, కరివేపాకు కాస్తంత వేసుకొని ఇంకాసేపు చికెన్ని మగ్గనిస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యింది. నూనె పైకి తేలింది అంటే చికెన్ బాగా ఉడికిపోయినట్టే. మంట చిన్నగా పెట్టి మూత పెట్టి బాగా ఉడకనిస్తే 10 నిమిషాల్లో చికెన్ మొత్తం ఉడికిపోద్ది. ఇలా గ్రేవీతో ఉన్న చికెన్ని మనం రైస్తో యాడ్ చేసుకోవడమే. ఇలా కనుక చేసుకున్నారు అంటే నాటు చికెన్ స్టైల్లో కమ్మగా స్పైసీగా చికెన్ బిర్యానీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. చికెన్ ఉడికిపోయింది, రైస్ సెపరేట్గా బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు పొరలు పొరలుగా చికెన్ని, రైస్ని వేసుకొని పాలల్లో కాస్తంత పసుపు వేసి పైన అలా చల్లుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడకబెడితే 10 నిమిషాల్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఎన్ని రెస్టారెంట్స్లో తిన్నా సరే ఇంటి భోజనం రుచే వేరు. కాస్త టైం కేటాయించుకుంటే చాలా ఈజీగా చికెన్ బిర్యానీ చేసేసుకోవచ్చు. చికెన్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ వేసుకోండి. మా ఇంటి చికెన్ గుమగుమలు మీ ఇంటి వరకు చేరాయని అనుకుంటున్నాను. గరిటతో అలా కలుపుతుంటే వచ్చే కమ్మటి వాసనకి నోరు ఊరిపోతుంది. మనం బిర్యానీ వండామంటే 2 పక్కల వీధులు తెలియాలి. అట్లుంటుంది మరి మా గోదావరి స్టైల్ బిర్యానీ అంటే. నేనైతే ముద్దలు మింగడానికి రెడీగా ఉన్నాను. ఓకే గైస్, అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.